పరిశుద్ధుడైన మా దేవ, సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతి, నీకే స్తోత్రము, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము దేవా. నీకు వందనములు మా తండ్రి దేవా. ఈ ఉదయకాలంన తండ్రి మమ్మను సజీవులుగా ఉంచారు. రాత్రి అంతా ఈ మంచి నిద్రనిచ్చి ఈ ఉదయకాలంన మేము సజీవంగా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఈ పెందలకడ ప్రార్థన సమయంలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారందరినీ బట్టి వందనములు తండ్రి. దేవా ప్రభా, ఎంత గొప్ప దేవుడవు నాయన మా తండ్రి. మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దేవుడవు తండ్రి. నీ వంటి ప్రేమామయుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు దేవా. ఎంత మేము అయోగ్యులమైనప్పటికీ కూడా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు ప్రభా తండ్రి. మాకు ఇస్తున్నటువంటి మీ గొప్ప మేలులను బట్టి నాయన నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. ఈ దినం నాయన మీరు ఒక గొప్ప వాగ్దానంతో మమ్మలను దీవిస్తున్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు నాయన. మా తండ్రి, ఎవరెవరైతే దుఃఖిస్తున్నారో వారందరికీ మీరు ఉల్లాస వస్త్రములు ఇస్తున్నారు. అవును ప్రభా, వారి యొక్క దుఃఖం తీసివేయబడుతుంది ప్రభా. వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి. ఏ ఏ విషయాన్ని బట్టి వాళ్ళు దుఃఖిస్తున్నారో ఆ విషయం ఇంకా ఉండదు మా ప్రభా. దేవా నీకు వందనాలు మా తండ్రి. దేవా అద్భుతములు చేయి దేవా, ఆశ్చర్యకారములు చేయి దేవా, నీకు వందనములు మా తండ్రి. అద్భుతంగా ప్రతి దుఃఖమును కూడా, ప్రతి ఒక్కరి దుఃఖమును కూడా మీరు తీసివేస్తున్నందుకై నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏ సమస్యతో, ఏ దుఃఖంతో, ఏ కష్టంతో తండ్రి, ఎలాంటి మరి బాధతో వారు ఉన్నారో ఆ బాధాకరమైనటువంటి ఆ దుఃఖము తండ్రి, దాన్ని అంతటిని కూడా మీరు తొలగిస్తున్నారు. అనారోగ్యం వల్ల వస్తున్న దుఃఖమైతే దానిని తొలగిస్తున్నారు. అప్పుల సమస్య వల్ల వస్తున్న దుఃఖమైతే దానిని తొలగిస్తున్నారు ప్రభా. ఏ బాధ అయినా సరే, ఏ దుఃఖమైనా సరే మీరు తొలగిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు నాయన మీరు తండ్రి. అవును ప్రభా, మేము దుఃఖంతోనైనా మా ముఖాలు వికారం చేసుకొని ఉంటాము. మా మా దుఃఖంతో తండ్రి మా పరిస్థితులు ఎంత భయంకరంగా తయారై ఉంటాయో. అయితే ప్రభా, మీరు బూడిదకు ప్రతిగా పూదండనిస్తున్నారు దేవా, నీకు స్తోత్రములు. అదేవిధంగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలంను ఇస్తున్నందుకై నీకు వందనములు తండ్రి. మా ప్రభా, మాలో ఇక దుఃఖం ఉండదు మా ప్రభా. మేము సంతోషంగా, ఆనందంతో నాయన నిన్ను స్తుతించేవారుగా ఉంటాము. భారభరితమైన ఆత్మ మాకున్నట్లయితే ఆ భారభరితమైన ఆత్మను మీరు తీసేస్తున్నారు ప్రభా. భారము ఎందుకుంటుందంటే తండ్రి, ఏ దుఃఖంతో మేము బాధపడుతున్నామో ఆ దుఃఖాన్ని బట్టి మాలో భారం ఉంటుంది. దుఃఖాన్ని బట్టి నైనా మాలో ఒక మా యొక్క ఆత్మలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు నాయన. ఎంతో బాధ, ఎంతో భారంతో కూడినటువంటి జీవితము మా జీవితము. అలాంటి జీవితంతో మేము జీవిస్తున్నప్పుడు తండ్రి, మీరు ఆ దుఃఖంను తీసివేస్తే మేము ఎంతో సంతోషంగా తండ్రి గంతులు వేసేవారంగా ఉంటాం తండ్రి. ప్రభానైనా స్తుతి వస్త్రమును మీరు మాకిస్తున్నారు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా మీరు స్తుతి వస్త్రం ఇస్తున్నారు ప్రభా. ఎప్పుడైతే మేము ఆ దుఃఖంను పోగొట్టి మీరు ఆనందం ఇస్తారో ఆ దినము మేము సంతోషంగానైనా నీకు స్తుతులు చెల్లిస్తాము దేవా. మాకు స్తుతి వస్త్రం ఇచ్చిన దేవా నీకు వందనములు. మేము నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి, నిన్ను కొనియాడుతున్నాం తండ్రి. దేవా, కృతజ్ఞత స్తుతులతో నాయన మేము స్తుతి యాగం చేస్తున్నాం ప్రభా. మా తండ్రి, గొప్ప దేవా తండ్రి నీకు వందనములు మా తండ్రి. దేవా, మాకున్నటువంటి ప్రతి కష్టం నుంచి నైనా మీరు మమ్మల్ని విడుదల చేసినందుకు నైనా నీకు వందనములు. మమ్మలను ఆనంద తైలంతో అభిషేకిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా తీర్చివేసి, మాకున్న అవసరతను తీర్చివేసి, మా సమస్యలను తీర్చివేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. దేవా నీకు వందనములు మా ప్రభా తండ్రి. మరి భయంకరమైన పరిస్థితులున్న
ప్రతి ఒక్కరికి నాయన మీరు ఇస్తున్నటువంటి వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు నాయన, వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినమంతా మాకు తోడైండమని ఇదే కాలంలో తండ్రి మేము పెద్దల కడనే లేచి నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను గనపరుస్తూ నాయన ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాం. మా ప్రవాదాన్ని మా యొక్క అపరాధములను క్షమించండి. ఇతరులు మహిళలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఎందుకంటే ప్రార్థించే ప్రతి సమయంలో కూడా నాయన మేము ఇతరుల పట్ల మాకు ఏ మాత్రము ద్వేషం ఉన్నా, పగ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా మాకు విరోధ భావం ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవాలి. లేకపోతే ప్రభా మీరు మా ప్రార్థన అంగీకరించరు. కాబట్టి నీ సన్నిధిలో అనుదినం కూడా మా అపరాధములను క్షమించండి అని వేడుకుంటున్నాం. అదేవిధంగా మేము ఇతరుల అపరాధములను క్షమిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఇదే కాలంన మీరు మాకు తోడైనందుకు వందనములు తండ్రి. ఉదయం తండ్రి మేము తిరిగి నేను స్తుతించిన తర్వాత మేము తిరిగి మా పనులకు వెళ్తున్నాం. మా పనులలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోవడమని ప్రార్థిస్తున్నాము. మా ఉద్యోగ జీవితాలలో మాకు ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్ మీరు తప్పకుండా అనుగ్రహిస్తున్నందుకు వందనములు. అవును ప్రభా, మరి మా ఉద్యోగ జీవితంలో మేము ఎప్పుడు కూడా ఉన్నతమైన వారిగా ఉండాలి కదా, తలగానే ఉండాలి ప్రభా, ఎప్పుడు తోకగా ఉండకూడదు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకొని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి. ఆ వాటితోనైనా మేము మమ్మల్ని నింపి పంపమని ప్రార్థిస్తున్నాం. మా ఉద్యోగ జీవితంలో మేము చక్కగా చేయడానికి సహాయం చేయండి. మా తండ్రి, మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మా ప్రభా, మేము అక్కడ మా ఉద్యోగ జీవితాలలో కానీ మా కుటుంబ జీవితంలో కానీ మేము మాట్లాడే ప్రతి మాట కూడా నాయన ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, విద్యార్థులను దీవించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. ఎవ్వరు కూడా నాయన ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంతో చక్కగా నాయన మరి చదువుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి సీజన్స్ మారుతుంటుండగా ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా కాపాడండి తండ్రి. మా ప్రభా మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి నాయన మరి టైం మేనేజ్మెంట్ దయచేయండి. చక్కగా చదువుకొని మరి వారికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం దయచేయండి. వారు ఆ జ్ఞానంతోనైనా నీ సన్నిధిలో చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత పొందినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, వారి యొక్క ప్రతి ప్రిపరేషన్లో కూడా మీరుండమని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను వారు నీకు విరోధంగా ఉండకుండా కాపాడండి తండ్రి. ఉన్నతమైన స్థాయికి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతమందినైనా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారు ప్రభా. వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎప్పుడు కూడా నేను వారు నిరుత్సాహానికి గురి కాకుండా, కృంగుదలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం. నేను ప్రభా, మరి నీవు ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. మీరు సహాయం చేసే దేవుడవు. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కృపను దయచేసి మరి వారి యొక్క సమస్యలను తీసివేసి, అనారోగ్య సమస్యలను కానీ, వారికి ఉన్నటువంటి అప్పుల బాధ నుంచి కానీ తండ్రి ప్రభా, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ విడుదల చేసి సంపూర్ణంగా నేను సంతోషం కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభా, జీవనాధారము తప్పకుండా ప్రతి ఒక్కరికి కావాలి ప్రభా. మీరు కృప చూపించండి దేవా. ప్రభా, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా. ఇప్పటికీ వివాహ సంబంధాలు కుదిరి ఎంతోమంది నేను సంతోషమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటుండగా వారికి తోడేయండి. తప్పకుండా వారు చక్కటి పరిస్థితులలో మంచిగా ఆనందంగా మరి వారి వివాహ కార్యక్రమం శుభప్రదంగా జరుగునట్లుగా కూడా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, తండ్రి ఎంతోమందినైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు. వారిని మీరు దర్శించండి. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, ప్రతి లోపమును సవరించి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీవు ఏ సమస్తం చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అప్పుల బాధ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి. వారికి రావాల్సిన ఫండ్స్ వెంటనే రిలీజ్ అవునట్లుగా సహాయం చేయండి. ఇల్లు అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే వారికి తప్పకుండా త్వరగా అమ్మకం జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతోమందినైనా మరి ఎంతో కష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నారు
ప్రభా వారి కుటుంబాలను పోషించుకునే మార్గం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి చక్కటి మార్గంలో చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి నాయన. మా తండ్రి, ఆ గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ ఈ దినం తండ్రి ఎవరెవరైతేనైనా హాస్పిటల్స్లో చాలా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటూ మరి ఎంతో బాధపడుతున్నారము తండ్రి, అలాంటి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి వారు త్వరగా ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. మరి వారి యొక్క అనారోగ్యమునంతటిని కూడా తొలగించండి ప్రభా. సంతోషము సమాధానం అనుగ్రహించండి ఓ ప్రభా. వారిలో నుంచి దుఃఖాన్ని తీసివేయండి తండ్రి. మా తండ్రి, భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రంను వారిని ధరింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉల్లాస వస్త్రములు ధరింపజేయండి నాయన. మా తండ్రి, సంతోషకరమైన ఆత్మను వారిలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతేనైనా కీమోథెరపీల గుండా డయాలసిస్లో గుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని, బలమును అనుగ్రహించి ఆ పరిస్థితి ఇక ముందు లేకుండా కాపాడండి. వారికి మీ స్వస్థతను అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడు మీరు తండ్రి. దేవా ప్రభా, నీపైన ఆధారపడుతున్నాము, సహాయం చేయమని వేడుకొంచున్నాము. కృప కలిగిన మా తండ్రి, ఆర్థిక భారం నుంచి వారికి విడుదల దయచేయండి. కుటుంబ సభ్యులను ఆదరించండి. వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించండి. మా ప్రభా, ఎన్ని పరిస్థితులు వారు పోగొట్టుకోవాలో, ఎన్ని పరిస్థితులను వారు సవరించుకోవాలో, ఏ విధంగానైనా ఏర్పాట్లు చేసుకోవాలో, ఈ విషయాలన్నింటిలోనైనా వారికి మీరు ఎంతగానో ప్రేమతో వారు చేసుకుంటున్నందుకై నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కృపతోనైనా ఈ పరిస్థితులన్నింటినీ దాటించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులన్నింటిలో శాంతిని, సమాధానమును కుమ్మరించండి దేవా. ప్రతి చోట కూడా ప్రభా నీ యొక్క సమాధాన స్థితిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభానైనా మనస్పర్ధలు ఏమీ లేకుండా కాపాడండి. ప్రతి కుటుంబంలో సంతోషకరమైనటువంటి ఉల్లాస వస్త్రమును వారిని ధరింపజేయండి. స్తుతి వస్త్రమును ధరింపజేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ సంతోషంగా నిన్ను స్తుతించాలి దేవా. నీకు వదనాలు మా తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా వారిని ఆనంద తైలంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఏ దుఃఖం ఉన్నప్పటికీ తండ్రి ఆ దుఃఖాన్ని అంతటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాము. శ్రమల నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి నాన్న. మా తండ్రి, కుటుంబంలో చక్కటి మంచి వాతావరణం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ, అనురాగం కలిగి ఒకరి పట్ల ఒకరు సంతోషంగా నైనా క్షమాపణ హృదయంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతమందికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా. మీరు సమస్త పెరిగిన దేవుడు. ప్రతి ఒక్కరూ తమ గురించి తమ ప్రార్థనలు చేసుకుంటున్నారు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు అనేకుల కొరకు చేస్తున్నారు, అదేవిధంగా తమ కొరకు తాము కూడా చేసుకుంటున్నారు. కాబట్టి తండ్రి, వారందరినీ కూడా మీరు కనికరించండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అప్పుల సమస్య ఉన్న వారికి అప్పుల సమస్యను తీసివేయండి ప్రభా. మా తండ్రి, అనారోగ్యం ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా. అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. తలనొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు ప్రభా, వర్టిగో వల్ల సమస్యలు, స్పాండిలైటిస్ వల్ల తలనొప్పి, తల తిరుగుడు, ఇలాంటి సమస్యలన్నిటితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక ప్రభా. చెవులలో ఉన్నటువంటి సమస్యలు మా తండ్రి దేవా, ముక్కులో ఉన్నటువంటి సమస్యలు, కళ్ళలో ఉన్న సమస్యలు మా ప్రభా, నోటిలో ఉన్న సమస్యలు తండ్రి, నోటి క్యాన్సర్ ఉన్నటువంటి వారికి తండ్రి, అనేక రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము. స్వస్థపరిచే దేవుడు మీరు తండ్రి, సహాయం చేయండి మా తండ్రి దేవా. ఈ లోకంలో ఎంతోమందినైనా భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు. శరీరంలో ఏ ఏ భాగానికి క్యాన్సర్ వచ్చినా కూడా ఎంత కష్టం తండ్రి. దయ ఉంచండి ప్రభా. మీరు కృప చూపించండి, ప్రేమ చూపించండి తండ్రి. ఎలాంటి అనారోగ్యమైనా మీరు బాగు చేసే దేవుడు, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి హార్ట్ సమస్యలు ఉన్నటువంటి వారికి త్వరగా విడుదల అనుగ్రహించండి.
లంగ్స్లో ప్రాబ్లం ఉన్న వారికి త్వరగా విడుదల అనుగ్రహించండి తండ్రి. గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నటువంటి వారు, రిఫ్లక్స్తో బాధపడుతున్నటువంటి వారినైనా వారందరికీ కూడా కావాల్సిన స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి కడుపులో ఉన్నటువంటి సమస్యలు, ఇంటెస్టైన్స్లో ఉన్న సమస్యలు, గాల్ బ్లాడర్లో, ప్యాంక్రియాస్లో, ప్రభా లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వేసినాంలో తొలగించని స్వస్థపరచమని వేడుకుంటున్నాం నాయన. ఫ్యాటీ లివర్ సిరోసిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో స్వస్థత కలుగును గాక. దేవా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నటువంటి వారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు యేసు నామములో స్వస్థపడుదురు గాక. ప్రతి స్టోన్ కరిగిపోవును గాక. దేవా, అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం చేయండి ప్రభానైనా. మరి ఎంతోమందినైనా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, వారిని స్వస్థపరచండి దేవా తండ్రి. కొంతమంది కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, దయవించండి ప్రభా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరగా డోనర్ దొరికినట్లుగా సహాయం చేయండి. రక్తహీనతతో బాధపడుతూ రక్తం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు తండ్రి త్వరగా ఆ రక్తము డొనేట్ చేసి వారు దొరికినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కిన్ అలర్జీస్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి తండ్రి. డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత కలుగును గాక. దేవా ప్రభా, మరి కాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎంతమంది అయితేనైనా డయాబెటీస్ వాళ్ళు ఎంతోమందినైనా కాళ్ళకు వచ్చే సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. యేసు నామములో స్వస్థత కలుగును గాక. మా ప్రభా తండ్రి, వెంటనే ప్రభా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. ఇంకా అలాంటి సమస్యలు, మరి సొరియాసిస్తో వచ్చే సమస్యలు, అనేక అలర్జీలు, ఆయాసము, ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళని కూడా నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్యను తీసేయగలిగిన శక్తివంతుడు మీరు మా తండ్రి. మీరే కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ప్రభా. తప్పకుండా సహాయం చేస్తారని నమ్ముతున్నాము, విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభా. స్వస్థపరచండి దేవా ప్రభా. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళను దీవించి వారికి త్వరగా ప్రమోషన్స్ అనుగ్రహించండి ప్రభా. నేను వారికి ఉన్న ప్రతి వేదన నుంచి విడుదల, అప్రెషన్ నుంచి విడుదల, కృంగుదల నుంచి విడుదల ప్రభా, నిరుత్సాహం నుంచి విడుదల దయచేయండి. ఎంతమంది రక్షణ లేక ఉన్నారో వారికి అందరికీ రక్షణ దయచేయండి ప్రభా. వ్యసనములకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా, వ్యసనముల నుంచి విడుదల అనుగ్రహించి సంపూర్ణంగా వారు బయటికి వచ్చినట్లుగా, నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కఠినమైన హృదయాలను తండ్రి మెత్తనపరిచి నిన్ను అంగీకరించి కృపను దయచేయండి తండ్రి. దేవానికి వందనములు ప్రభా. తండ్రి, మా ప్రార్థనలని మీరు ఆలకించినందుకు జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.